హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి మనము టీజీ డీసెట్ 2026 సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అయిపోయింది కదా, దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు ప్రిలిమినరీ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే రిజల్ట్ రావడం జరిగింది. రిజల్ట్ని మీ మొబైల్లో ఏ విధంగా చూసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్రాసెస్ ఏముంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, వాటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో టీజీ డీసెట్ 2026 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. టీజీ డీసెట్ 2026 అనమాట. ఇక్కడ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, టీజీ డీసెట్ 2026 రిజల్ట్ ఆర్ రిలీజ్డ్, ప్లీజ్ చెక్ డౌన్లోడ్ యువర్ రిజల్ట్ అండ్ ర్యాంక్. మనకు రిజల్ట్ అదేవిధంగా ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా. ఈ ర్యాంకుల ప్రకారంగా మనకు సీట్ వస్తారో అది కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఫర్దర్ వీడియోలో మనమైతే డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే ఫస్ట్ రిజల్ట్ని చూసుకుందాం. చూడండి, ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ రిజల్ట్ ర్యాంక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది మన పేజ్. చూడండి, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిజల్ట్ చూసుకోవడానికి మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ రిజల్ట్ హాల్ టికెట్ నెంబర్ అని చూడండి. ఈ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే మీ రిజల్ట్ రావడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయండి. మీ రిజల్ట్, మీ డీటెయిల్స్, మీ ర్యాంక్ ఎంత వచ్చిందో మనకి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. నేను ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను. ఇప్పుడు గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేస్తే మనకు రిజల్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. టాప్అప్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనకు రిజల్ట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట డీసెట్ అంటే. ఇక్కడ రిజల్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ వస్తున్న తర్వాత మీ క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ క్వాలిఫైడ్ లేకపోతే నాట్ క్వాలిఫైడ్ అని రావడం జరుగుతుంది. ఎవరైతే బీసీ, ఓసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా 35 మార్క్స్ అబోవ్ వస్తేనే వాళ్ళు క్వాలిఫైడ్ అని వస్తుంది అనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించిన వంటి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే క్వాలిఫైడ్ అయినా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చేసుకున్నటువంటి మీకు ఇక్కడ ర్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, క్వాలిఫైడ్ కింద ర్యాంక్ ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్నటువంటి మీడియం, మీ క్యాస్ట్, కమ్యూనిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద ఇన్స్ట్రక్షన్స్లో చూసుకున్నట్లయితే ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ డీసెంట్ ర్యాంకింగ్ ఆఫ్ ఓసీ బీసీ క్యాండిడేట్స్ షెల్ బి 35% అగ్రిగేట్ మార్క్స్. అంటే 35% మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారని చెప్తుంది అనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు నో మినిమం మార్క్స్ అనేది, ఎలాంటి మినిమం మార్క్స్ అయితే ఏముండదు. ఈ విధంగా రిజల్ట్ ర్యాంక్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అవన్నీ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. మెయిన్గా అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సినవి మీ ఎస్ఎస్సి మెమో, మీ ఇంటర్ మెమో, మీ బోనఫైడ్లు, ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు ఉన్న బోనఫైడ్లు. ఎవరి దగ్గర బోనఫైడ్ లేకపోతే, ఏదైనా బోనఫైడ్ లేకపోతే ఫస్ట్ నుంచి సెకండ్ క్లాస్లో లేకపోతే ఫస్ట్ నుంచి 5th క్లాస్లో ఏదో ఒక బోనఫైడ్ లేదనుకోండి, అక్కడ మీరు మీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెసిడెన్సీ సర్టిఫికేట్ని అయితే తీసుకెళ్ళండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే నివాసం. ఆ సర్టిఫికేట్ని తీసుకెళ్తే కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ క్యాస్ట్ అనేది ఒక 5 years డిస్ట్రిక్ట్స్, మండలాలు ఏమైనా మారి ఉంటే కొత్త క్యాస్ట్ తీసుకోండి. ఏం మారలేమంటే ఒక 5 years ఉన్న క్యాస్ట్ అయినా సరే, అంటే 5 years ముందు వచ్చిన క్యాస్ట్ అయినా సరే మనకు వస్తుంది. మ్యాక్సిమం ఇన్కమ్ అయితే ఈ April 1, 2026 April 1 నుంచి ఉన్నటువంటి ఇన్కమ్ని మీరు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన దగ్గర ఇన్కమ్ లేదనుకోండి, ఇన్కమ్ లేకపోతే మీకు అమౌంట్ ట్యూషన్ ఫీ లోపల చేంజ్ వస్తుంది అనమాట. నార్మల్గా ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది, ఒక గవర్నమెంట్ కాలేజ్లో 2385 రూపీస్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్లో ఒక 11,000 అబోవ్ వరకు ఉంటుంది అనమాట. ఆ ఫీజు అనేది మీకు రిడ్యూస్ అవుతుంది అనమాట. ఇన్కమ్ లేకపోతే, ఇన్కమ్ ఉంటే ఆ ఫీజు అనేది మీకు రావడం జరుగుతుంది. ఇంకా మాక్సిమం మీ దగ్గర ఏమైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, పిహెచ్డి కానీ, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళండి. అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎవరైతే పాస్ అయి ఉన్నారో 2026 ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో సెకండ్ ఇయర్ వాళ్ళు ఆన్లైన్ మెమో తీసుకున్నా సరిపోతుంది. ఇంకా మీకు ఒరిజినల్ మెమోస్ రాలేవు కాబట్టి ఎవరైనా మెమోస్ లేని వాళ్ళు ఏం చేయాలి అని అడుగుతున్నారు అనమాట. మీరు మ్యాక్సిమం మెమోస్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. మెమోస్ లేకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ ఉండాలి, ఇంటర్ మెమో ఒరిజినల్ ఉండాలి. టీసీ లేకపోయినా ప్రాబ్లం ఏం కాదు, కానీ
ఖచ్చితంగా అయితే ఇవి ఉండాలి. ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మెమోస్ దగ్గర ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే తీసుకెళ్ళండి. ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి మనము ఇక్కడ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. మన షెడ్యూల్ చూసుకున్నట్లయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, డేట్ ఆఫ్ రిజల్ట్ అని ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ రిజల్ట్ ఎప్పుడు ఇచ్చిండ్రు, డేట్ ఆఫ్ రిజల్ట్ వచ్చేసరికి అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ అని 30 మే రోజు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇచ్చి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ 2 జూన్ నుంచి జూన్ 5 వరకు అయితే ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారని ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారు, మీది ఎక్కడ ఉంటుంది అని మ్యాక్సిమం తెలుసుకోవాలంటే మీ డిస్టిక్, మీ లోకల్ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్లోనే ఉంటుంది. మనకు మ్యాక్సిమం వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఏ హాల్ టికెట్ నెంబర్ నుంచి ఏ హాల్ టికెట్ నెంబర్ వరకు ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఫర్దర్గా మనం వీడియోస్ అయితే చేద్దామన్నమాట. తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి జూన్ 6 నుంచి జూన్ 8 వరకు పెట్టుకోవాలి. 8 ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ని 8 చేసుకోవడానికి జూన్ 9 రోజు ఇవ్వడం జరిగింది. తర్వాత సీట్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా మీకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు ఆన్లైన్లో వెబ్సైట్ లోపల మనకు అప్డేట్ చేస్తారు. ఎప్పుడు ఏ హాల్ టికెట్ నెంబర్ నుంచి ఏ హాల్ టికెట్ నెంబర్ వరకు ఎక్కడ చేసుకోవాలి, మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డిస్టిక్, మీరు ఎక్కడ చేసుకోవాల్సిన డిస్టిక్ ఇస్తారు. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.